రోజు మన భారతదేశంలో ఎంతో మంది విద్యార్థులు యువత డాక్టర్లు కావాలని దగ్గర ఒక 23 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాసిన సందర్భం మనం చూసాము. దానికోసం విద్యార్థులు ఎంత కష్టపడి శ్రమిస్తారో, ఆ సీట్ ని ఏదో రకంగా మెడికల్ సీట్ సంపాదించుకోవాలని ఒక సంవత్సరం 2 సంవత్సరాల పాటు ప్రయత్నం చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో మొన్న నీట్ ఎగ్జామినేషన్ ఏదైతే లీక్ అయిందో, అది ఒక విధంగా చెప్పాలంటే విద్యార్థుల యొక్క శ్రమని కానీ, వాళ్ళ యొక్క భవిష్యత్తు కానీ, వాటి ఎగ్జామినేషన్ పట్ల ఉన్న విశ్వాసం కానీ కొంచెం తగ్గడం మన అందరం కూడా చూసాము. అయితే దీనికి తగ్గట్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా చక్కగా స్పందించి ఇమీడియట్ గా ఎగ్జామినేషన్ ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీఎగ్జామినేషన్ రీనీట్ ని మొన్న 21st ని కండక్ట్ చేయడం మన అందరికీ కూడా తెలుసు. అయితే ఈ విషయం ఎందుకు పదే పదే చెప్తున్నాను అంటే 23 లక్షల మంది మన భారతీయులు డాక్టర్లు కావాలనే ఒక ఆశతో ఈరోజు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. మళ్ళీ ఫస్ట్ చెప్తున్నాను. ఈరోజు భారతదేశంలో యువత డాక్టర్లు అవ్వాలనే ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో ఒక 23 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. కానీ మన దేశంలో తక్కువ మెడికల్ కాలేజీలు ఉండడం వలన కేవలం 1,15,000 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని మనందరికీ కూడా తెలుసు. 23 లక్షల మంది 1,00,000 సీట్లకి రాస్తున్నారంటే ప్రతి 21 మందిలో ఒక్కళ్ళు మాత్రమే ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోగలరు. 19 మంది ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకునే పరిస్థితి లేదు. సో అలాంటి తరుణంలో ఎన్నో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈ ఆశల్ని, ఆ కళల్ని నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో అధిక డొనేషన్లు లేదా అధిక ఫీజులు కట్టే పరిస్థితి లేక విదేశీ ఎంబీబీఎస్ అనే ఒక అద్భుత అవకాశాన్ని అందిపుచ్చుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేయడం మనందరికీ కూడా తెలుసు. అయితే ఇలాగా దగ్గర ఒక 30,000 మంది భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లి ప్రతి సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్నారు. అయితే వాళ్ళు ఎంకరేజ్ చేయడంతో పాటు వాళ్ళ యొక్క ఫ్యూచర్ ని సేఫ్ గార్డ్ చేయాలి అని నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి FMGL రెగ్యులేషన్స్ 2021 అని కొత్త నిబంధనల్ని తీసుకురావడం మనందరికీ కూడా తెలుసు. ఆ నిబంధనలను తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదివే మెడికల్ కాలేజీల నుంచి వచ్చిన తరువాత ఇక్కడ పెట్టే స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామినేషన్ లో కేవలం 20% మాత్రమే పాస్ అవుతున్నారు. సో ఆ శాతాన్ని పెంచాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి, ముఖ్యంగా అంతర్జాతీయ విద్యా కళాశాలలు అనే ఉద్దేశంతో మన ఇండియన్ ఈక్వలెంట్ ఎంబీబీఎస్ ఏదైతే ఇక్కడ బోధిస్తామో ఇండియాలో, సేమ్ అదే విద్యా బోధన, అదే కోర్స్ డ్యూరేషను, అదే కరికులము ఉండాలనే ఉద్దేశంతో ఈ FMGL రెగ్యులేషన్స్ 2021 ని పెట్టడం జరిగింది. అయితే మన ఇండియాలో ఒక్కొక్క కాలేజీలో 250 మంది సీట్లు మాత్రమే మాక్సిమం ఇవ్వడం జరుగుతుంది. కానీ కొన్ని విదేశాల్లో ఉండే కాలేజీలు దురాశతో, లేదంటే కొంత ఏజెన్సీస్ వల్ల ప్రోద్బలంతో ఒక 1,500 వరకు సీట్లని ప్రతి సంవత్సరం కొన్ని మెడికల్ కళాశాలలు తీసుకోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీని వలన విద్యా నాణ్యత తగ్గి అధిక ఇంటేక్ తీసుకోవడం వల్ల విద్యార్థులకి సరైన సౌకర్యాలు సదుపాయాలు కూడా లేకపోవడంతో
రేపు వాళ్ళు తిరిగి భారతదేశం వచ్చిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ లో పాస్ కాలేకపోతున్నారు అనే దానికి ఒక ఉదాహరణ. అంతేకాకుండా FMGL రెగ్యులేషన్స్ ప్రకారంగా ఎవరన్నా చదవకపోతే వాళ్ళు డిగ్రీ ఇండియాలో గుర్తింపు పొందలేని పరిస్థితి కూడా ఉంది. సో ఆ కారణం చేత మొన్న ఒక ఏప్రిల్ నెలలో నేషనల్ మెడికల్ కమిషన్ ఒక అలర్ట్ నోట్ ని జారీ చేయడం జరిగింది. అదే ఆ నోటులో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎందుకంటే మేము విదేశాల్లో చదువుకునే భారతీయ విద్యార్థుల కోసం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, అలాగే వాళ్ళ ఫ్యూచర్ ని సేఫ్ గార్డ్ చేయడం కోసం రెగ్యులేషన్స్ ఏదైతే పెట్టామో ఆ రెగ్యులేషన్స్ తూచా తప్పకుండా పాటించాల్సింది పోయి ఇలాగ అధికంగా సీట్లని విదేశీ కళాశాలలు తీసుకోవడం, అలాగే NMC నామ్స్ ప్రకారంగా 5.5 సంవత్సరాల కాల వ్యవధి ఎడ్యుకేషన్ అంటే 54 నెలలు కోర్స్ డ్యూరేషన్, 12 నెలలు ఇంటర్న్షిప్, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో కంపల్సరీ చదవాలి. అలాగే మన ఇండియన్ సిలబస్ కంపల్సరీ ఆ విదేశీ విద్యాలయాల్లో కూడా ఉండాలి అనే ఒక విషయాన్ని ఆ నోటీస్ లో వ్యక్తపరుస్తూ అలర్ట్ నోట్ ని పబ్లిక్ నోటీస్ గా కూడా జారీ చేయడంతో చాలా కాలేజీలు, విదేశాల్లో ఉన్న చాలా కాలేజీలు, అలాగే విదేశాల్లో చదువుతున్న చాలా మంది విద్యార్థులు ఒకేసారి ఒక ఆందోళనకి గురవడం కూడా మనం అందరం కూడా చూసాం. సో దాని తర్వాత మా భవిష్యత్ ఏంటి, మేము 6 సంవత్సరాలు విదేశాలకు వచ్చి చదువుకోబోతున్నాము, ఒక 30 నుంచి 40 లక్షలు మేము ఖర్చు పెట్టబోతున్నాము, మా పరిస్థితి ఏంటని విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు అంత కష్టపడి పంపించిన తర్వాత మా పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటని వాళ్ళు ఇబ్బంది పడిన సందర్భాల్లో చాలా మంది విద్యార్థులు తిరిగి వెనక్కి వచ్చేద్దామా అనే ఒక ఆలోచన కూడా రావడం జరిగింది. సో అలాంటి పరిస్థితుల్లో మన భారతీయ రాయబార కార్యాలయం కూడా కలగజేసుకుని విద్యార్థులకి ఒక ధైర్యాన్ని నింపుతూ, అలాగే అక్కడున్న విదేశాల్లో ఉన్న మెడికల్ కాలేజెస్ ని విజిట్ చేస్తూ మన NMC నామ్స్ ఏదైతే ఉన్నాయో అవి తూచా తప్పకుండా పాటించాలి, దానివల్ల మా విద్యార్థులకి మీరు న్యాయం చేయగలిగే వాళ్ళు అవుతారు, వాళ్ళు తిరగా ఇక్కడ వచ్చిన తర్వాత భవిష్యత్తుకి మీరు ఒక దిశానిర్దేశం చూపించే వాళ్ళు అవుతారు, లేదంటే గనక మా భారతదేశం మీ కాలేజెస్ ని బ్లాక్ లిస్ట్ చేయాల్సిన అవసరం వస్తుందని, అలాగే కొన్ని యూనివర్సిటీస్ ని ఆల్రెడీ బ్లాక్ లిస్ట్ చేసిన సందర్భాల్లో కూడా మనం చూసాము. ఈ మధ్యకాలంలో మనం చూస్తే కిర్గిస్తాన్ అనే దేశంలో దగ్గర 32 మెడికల్ కాలేజీలు ఉంటే NMC అలర్ట్ నోట్ ద్వారా వాళ్ళు ఒక పెద్ద నిర్ణయం తీసుకుని 32 కాలేజీల నుంచి ఈరోజు 11 కాలేజీలు వరకు మాత్రమే తీసుకొచ్చారు. అంటే విదేశాల్లో ఉన్న విద్యా వ్యవస్థ, ముఖ్యంగా మెడికల్ విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందనేది మీకు ఒక ఉదాహరణగా చెప్తున్నాను. సో దాంట్లో భాగంగా విద్యార్థులు, అలాగే తల్లిదండ్రులు, అలాగే మెడికల్ ఎక్స్పర్ట్స్, అలాగే ఫారెన్ ఇన్స్టిట్యూట్స్ సంబంధించిన అడ్మినిస్ట్రేటర్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ కు సంబంధించిన అడ్మినిస్ట్రేటర్స్, అలాగే ఫ్యాకల్టీ మెంబర్స్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, డాక్టర్స్, పెద్ద పెద్ద టీచర్స్ ఒక ఇంటర్నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ సమ్మిట్ అని కాంక్లేవ్ ని నిర్వహించడం జరిగింది. ఆ కాంక్లేవ్ లో ఎన్నో మీటింగ్స్, ఎన్నో డిస్కషన్స్, ప్యానల్ డిస్కషన్స్ అన్ని జరిగిన తర్వాత విద్యార్థులతో, తల్లిదండ్రులతో వాళ్ళ యొక్క ప్రశ్నలు కూడా తీసుకుని వాటి నుంచి వచ్చిన అవుట్కమ్ తో ఒక కొత్త ఐడియాతో ఈరోజు GSL మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే కిమియో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇన్ తాష్కెంట్, ఈ 2 యూనివర్సిటీలు ఒక ఏకంగా అంటే ఒక జాయింట్ కొలాబరేషన్ తో కంప్లీట్ MBBS ఎడ్యుకేషన్ ని ఇండియాలో ఏ రకంగా అయితే ఇస్తారో అదే ఎడ్యుకేషన్ ని, అదే డిగ్రీని ఈరోజు కిమియో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ తాష్కెంట్ లో వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సో ఆ కొలాబరేషన్ ఏ విధంగా జరిగింది, ఆ కొలాబరేషన్ వలన విద్యార్థులకు కలిగే ఉపయోగాలు ఏంటి అనేది ఈరోజు మీ అందరికీ కూడా ప్రసముఖంగా ఇక్కడ ఉన్న రెక్టర్ ఆఫ్ కిమియో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ డాక్టర్ అక్మల్, అలాగే ఇంటర్నేషనల్ హెడ్ డాక్టర్ షాజాన్, అలాగే GSL మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ CEO, హెడ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ అకాడమిక్ యాక్టివిటీస్ డాక్టర్ గోవిందరాజ్ గారు, అలాగే ఈ 2 యూనివర్సిటీస్ ని ఒక
వ్యవస్థగా ఒక జాయింట్ కొలాబరేషన్ దగ్గరుండి కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న నియో సంస్థ డైరెక్టర్ రోహిత్ గారు ఈరోజు ప్రెస్ మీట్ లో పాల్గొని మీకు మరిన్ని వివరాలు అందించడం జరుగుతుంది. మీకు ఎటువంటి ప్రశ్నలు ఏమన్నా ఉన్నా కానీ చాలా ఓపెన్ గా అడగొచ్చు. ఇది కేవలం మన ఇండియా యువతను అన్ని రంగాల్లోని ముందుకు తీసుకెళ్లాలని, అలాగే మన భారతదేశంలో డాక్టర్స్ కొరతను తీర్చి ఆరోగ్య భద్రతను పెంపొందించాలని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పడం మనందరికీ కూడా తెలుసు. సో దాంట్లో భాగంగా ఈ రోజు ఈ తీసుకునే చారిత్రాత్మక నిర్ణయం వలన ఈ జిఎస్ఎల్ కిమియో యూనివర్సిటీల యొక్క సంయుక్తంగా ఇప్పుడు మన దేశంలో కాకుండా టాష్కెంట్ లో ఈ కాలేజీని ముందుకు తీసుకెళ్లడం ఆనందాన్ని ఇస్తుందని, విద్యార్థుల యొక్క ఆశలను అలాగే తల్లిదండ్రుల యొక్క ఆశలను నెరవేరుస్తుందని ఆశిస్తూ మేము మీకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ మరొకసారి నమస్కారం. మీ బిజీ స్కెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చి మాతో టైం గడుపుతున్నందుకు చాలా సంతోషం. ఇందాక చెప్పినట్లుగా నిన్న ఇంటర్నేషనల్ ఫారెన్ మెడికల్ ఎడ్యుకేషన్ 2026 కాన్క్లేవ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో అకాడమిక్ ఎక్స్పర్ట్స్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, ముఖ్యంగా స్టూడెంట్స్, ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ అలాగే ఫారెన్ లో చదువుతున్న మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూర్చుని చేసిన డిస్కషన్స్ లో, ప్యానల్ డిస్కషన్స్ లో ఇన్పుట్స్ తీసుకుని వచ్చిన దాంట్లో ఒక సీరియస్ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అదే ఫారెన్ మెడికల్ ఎడ్యుకేషన్. మా 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో చూసినట్లయితే ఒకప్పుడు స్టూడెంట్ అడిగేది అక్కడ చల్లగా ఉంటుందా వేడిగా ఉంటుందా, హాస్టల్ ఫుడ్ బాగుంటుందా బాగోదా, అలా ఆలోచించే స్టూడెంట్స్ ఈ రోజు వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ పేరెంట్స్ మైండ్ సెట్ కంప్లీట్ గా మారిపోయింది. ఈ రోజు వాళ్ళు అడుగుతున్నారు ఎన్ఎంసి ఎఫ్ఎంజిఎల్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారా లేదా, యూనివర్సిటీకి డబ్ల్యూడామ్స్ లిస్టింగ్ ఉందా లేదా, ఏదో ఈసీఎఫ్ఎంజి అనేది ఉందా లేదా. సో వాళ్ళ స్టూడెంట్ మైండ్ సెట్ అనేది కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఒక కంఫర్ట్ స్టేజ్ నుంచి ఒక అకాడమిక్స్ చూడడానికి కంప్లీట్ గా మారిపోయింది. అండ్ ఇలాంటి సమయంలో మీరు రీసెంట్ గా చూసిన ఎన్ఎంసి అడ్వైజరీస్ చూస్తే, నోటీసులు చూస్తే కొన్ని యూనివర్సిటీస్ ని బ్లాక్ లిస్ట్ చేయడం కూడా జరుగుతుంది. కేవలం క్వాలిటీ లేకపోవడమే దీని కారణం. సో ఇదే విషయం నిన్న కాన్క్లేవ్ లో కూడా బయటపడింది. సో దీనికి ఒక సొల్యూషన్ లాగా మనం తీసుకొచ్చిందే ఈ ఇంటిగ్రేటెడ్ ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్. ఈ రోజు మన అందరికి పబ్లిక్ తీసుకొచ్చిన ఫ్రేమ్వర్క్ ఇది. సో ఇది సాధ్యమవుతుంది కేవలం, ఇది ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. ఓన్లీ ఒక ఎన్ఎంసి ప్రమాణాలు ఆల్రెడీ ఫాలో అవుతున్న ఒక ఇండియన్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ మాత్రమే ఇది ముందుకు తీసుకెళ్ళగలదు. సో ఈ క్రమంలో జిఎస్ఎల్ ముందుకొచ్చి, జిఎస్ఎల్ మరియు న్యూ ముందుకొచ్చి వారికి ఉన్న విపరీతమైన ఎక్స్పీరియన్స్ ని కేఐయుటి, కిమియో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇన్ టాష్కెంట్ యొక్క డిగ్రీలో ఫోకస్ పెట్టి ఆ ప్రోగ్రామ్ ని కంప్లీట్ గా ఇంప్రూవ్ చేసి తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ ఎంబీబీఎస్ ఫ్రేమ్వర్క్. సో ఈ ప్రోగ్రామ్ గురించి, ఈ కొలాబరేషన్ గురించి మరింత డీప్ గా చెప్పాల్సిందిగా మన సిఇఓ ఆఫ్ జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ డాక్టర్ గోవింద్ రాజ్ గారిని కోరుతున్నాం. పత్రికా విలేకరులకి, మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ అందరికీ శుభోదయం. ధన్యవాదాలు, మీ కాలాన్ని వెచ్చించి మరి ఇక్కడికి వచ్చారు. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్క్లేవ్ లో జరిగినప్పుడు మనం చూసుకుంటే మన భారతదేశంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటాయి. ప్రతి తల్లిదండ్రులకి ఒకటే కోరిక, నా కూతుర్ని కానీ కొడుకుని కానీ ఒక డాక్టర్గా చూడాలంటే ఆర్థిక స్తోమత వాళ్ళ దగ్గర ఉండదు. పిల్లల దగ్గర చదువుకునే తత్వం ఉంటే నీటిలోనే సంపాదిస్తారు. ఈ లేక సొసైటీలో మా అబ్బాయి డాక్టర్, అమ్మాయి డాక్టర్ అని ఆర్థికంగా కావాలని చెప్పి విదేశాలకి వెళ్ళటం మొదలెట్టారు. ఈ విదేశాలకు వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత మెయిన్ ప్రాబ్లం మేము చూసింది ఏంటి అంటే, ఈ కన్సల్టెన్సీస్ ద్వారా వెళ్ళేటప్పుడు వీళ్ళ కన్సల్టెన్సీ, మెజారిటీ ఆఫ్ కన్సల్టెన్సీ వాళ్ళకి డబ్బు ప్రాధాన్యం. వాళ్ళకి డబ్బు వచ్చిందా, పిల్లల్ని వాళ్ళు అడిగారు, మేము పంపించాం. కానీ అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంది అనే
యాంగ్జైటీ, పేరెంట్స్ ఆ రిస్క్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆ డాక్టర్ని చెయ్యాలి అనే కోరికతో ఆ రిస్క్ తీసుకొని పిల్లల్ని పంపిస్తున్నారు. పంపించిన తర్వాత ఒకప్పుడు లాగా ఏదో ఒకటి అక్కడ డాక్టర్ అయిపోయి వచ్చేటట్టుగా లేదు. ఈ 2021 నుంచి భారత్ ప్రభుత్వం ఎన్నో మార్పులు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో, మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎన్ఎంసి ద్వారా తీసుకొచ్చింది. 2021 ముందు జాయిన్ అయిన వాళ్ళకి ప్రాబ్లం లేదు, అంటే వాళ్ళని పెద్ద రూల్స్ రెగ్యులేషన్స్ అడగరు. కానీ 21 నుంచి జాయిన్ అయిన బ్యాచ్ కి మాత్రం వాళ్ళకి తెలుసుకోకుండా ఏ కన్సల్టెన్సీల ద్వారా వెళ్ళిపోతే ఆ దేశంలో ఎన్ఎంసి నార్మ్స్ ద్వారా కనుక వాళ్ళకి టీచింగ్ కానీ జరగకపోతే వచ్చిన తర్వాత వాళ్ళ డిగ్రీ వ్యాలిడ్ కాదు. 5 సంవత్సరాల కష్టార్జితం, తల్లిదండ్రుల కష్టార్జితం, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని పిల్లల్ని పంపించి తిరిగి వచ్చిన తర్వాత ఏమీ లేదంటే ఆ క్షోభ మామూలుగా ఉండదు. దీన్ని నిన్న కాన్క్లేవ్ లో క్లుప్తంగా పేరెంట్స్ కి అందరికి వివరించడం జరిగింది. సో అయ్యా మీరు ఏం చేయబోతున్నారు, ఇప్పుడు మా పిల్లలు అక్కడ ఉన్నారు, ఏం చేస్తారు? మా వాళ్ళు తిరిగి వచ్చి డాక్టర్లుగా అందరితో పాటు చలామణి అయ్యి చక్కగా సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలంటే మీరు ఏం చేయబోతున్నారని అడిగారు. నిన్న కాన్క్లేవ్ లో మేము చెప్పింది ఏంటంటే, అమ్మా మీకు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని, మీ పిల్లలు అక్కడ చదువుతున్న వాళ్ళకి మన కంట్రీలో ఏది ఫాలో అవుతున్నామో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మేము తీసుకొచ్చి మీ పిల్లలకి చెప్తాము. సో దట్ వాళ్ళు వచ్చిన తర్వాత మన ఇండియన్ సిస్టమ్ ని ఫాలో అయ్యి, మన ఇండియన్ కరికులం ని ఫాలో అయ్యి వాళ్ళు ఎగ్జామ్ క్లియర్ చేసి, ఇప్పుడు మొన్న నీట్ లో లాస్ట్ టైం నీట్ లో ఎప్పుడు 20-21% మించి ఉండదు, అది మెల్లగా 35-40%. అంటే అక్కడ ఉన్న పిల్లల్లో కూడా ఒక భయం మొదలైంది. చదవకపోతే, కష్టపడకపోతే తిరిగి వెళ్ళిన తర్వాత ఇండియాలో దేనికి పనికిరాం. సో ఎట్టి పరిస్థితుల్లో చదువుకోవాలంటే వాళ్ళకి దశ దిశ నిర్దేశం చూపించే వాళ్ళు కావాలి. దానికి మేము మా దగ్గరికి నియో అండ్ కిమియో వాళ్ళు వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారని అడిగాం. అదే కదా, ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎందుకు జిఎస్ఎల్? ఎందుకంటే వాళ్ళు చెప్పినది అది వాస్తవం కూడా. జిఎస్ఎల్ లో సిమ్యులేషన్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఎంటైర్ ఏషియాలో అన్నిటికన్నా ప్రప్రదంగా మొదలుపెట్టింది, మోస్ట్ అడ్వాన్స్డ్ జిఎస్ఎల్ లోనే ఉంది, ఇంకెక్కడా లేదు. ఇంక్లూడింగ్ ఎయిమ్స్ జిఎస్ఎల్ లో స్టార్ట్ చేసిన తర్వాత 8 ఏళ్ల ముందు వాళ్ళు వచ్చి ఇది ఏంటి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఈ రాజమండ్రిలో ఈ జిఎస్ఎల్ లో ఉంది, ఇది మేము ఇంప్లిమెంట్ చేస్తామని ఎన్ఎంసి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. సో వీళ్ళ ఆ పేరు తెలుసుకొని కిమ్యూన్ వాళ్ళు నియో ద్వారా దే అప్రోచ్డ్ us. మేము వెరీ క్లియర్ గా చేసాం, ఇంటిగ్రేటెడ్ యాజ్ పర్ ఎన్ఎంసి నార్మ్స్ వరకే మేము దీంట్లో టీచింగ్ చేస్తాము. ఎన్ఎంసికి భిన్నంగా ఒక్కటి కూడా బయటికి చెప్పడానికి లేదు, చేయటానికి లేదు. అంతకి మీరు సంసిద్ధంగా ఉంటే రండి అన్నాము. వాళ్ళు కూడా వాళ్ళ దేశంలో వాళ్ళ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఆ ఎన్ఎంసి నార్మ్స్ ద్వారా రావాలి కాబట్టి వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఆ కరికులం ఇచ్చి ట్రైనింగ్, క్లినికల్ కాంపిటెన్సీ. మన రోగాలు వేరు, వాళ్ళ రోగాలు వేరు. చలి ప్రదేశాల్లో రోగాలు వేరు, మన ట్రాపికల్ కంట్రీ, మన రోగాలు వేరు. వాళ్ళకి దోమలు ఆ రోగాలు ఉండవు, వాళ్ళకి వేరే వైరస్లు ఉంటాయి. మన దగ్గరకు వచ్చి సో వాళ్ళు తిరిగి వచ్చి ప్రాక్టీస్ ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ రోగాలు ఇవన్నీ కూడా తెలియాలి, ఆ పేషెంట్స్ ని చూపించాలి, అబ్జర్వేషన్ చేయించాలి, ఈ కాంపిటెన్సీ సిమ్యులేషన్ బేస్ మీద లెర్నింగ్ చేయాలని వాళ్ళకి చెప్పాము. పేరెంట్స్ చాలా సంతోషించారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ చేయాలని మేము అందరం అడుగుతున్నాం సార్. మా పిల్లలు దగ్గర సంవత్సరానికి 30,000 మంది వెళ్తున్నారు ఏ దేశానికన్నా కానీ. కొన్ని దేశాల్లో వాళ్ళకేంటంటే వాళ్ళు 4.5 సంవత్సరాలు అది పనిచేయదు, తిరిగి వస్తే మినిమం 5.5 సంవత్సరాలు లేనిదే. సో పేరెంట్స్ అది తీసుకోవాలి, ఏ దేశానికి పంపిస్తున్నాం, అక్కడ 5.5 సంవత్సరాలు ఉందా లేదా, ఉంటేనే తిరిగి వచ్చిన తర్వాత వ్యాలిడ్. తర్వాత ఇంటర్న్షిప్ ఉందా లేదా, కొన్ని దేశాల్లో ఇంటర్న్షిప్పే లేదు, హౌస్ సర్జన్షిప్పే లేదు. సో ఒప్పుకోరు, నీ దగ్గర హౌస్ సర్జన్ లేదు, నీ డిగ్రీ వ్యాలిడ్. సో ఇవన్నీ కూడా కన్సల్టెన్సీ వాళ్ళు చాలా మటుకు ఏంటంటే ఈ కొత్తగా వచ్చిన కన్సల్టెన్సీ ₹1 సంపాదించుకున్నావా ఇక్కడి నుంచి బయటపడ్డావా అన్నట్టే ఉంటారు. సో ఇవన్నీ స్టూడెంట్స్ దృష్ట్యా పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని నిన్న కాన్క్లేవ్ లో చాలా బాగా రీసెర్చ్ జరిగింది. అలా రీసెర్చ్ కొలాబరేషన్స్ కూడా కిమ్యూన్ తో, వాళ్ళు కూడా చాలా ఫేమస్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీలో టాప్ లో ఉన్నారు. మేము అది కూడా చెక్ చేసుకున్నాం. సో బెటర్ టు హ్యావ్ విత్ కొలాబరేషన్ విత్ దెమ్ అని నిన్న జరిగింది. ఇప్పుడు మీకు ఏదన్నా సందేహం ఏదన్నా కానీ మీరు అడిగినా వీఆర్ రెడీ టు ఆన్సర్. ఏదైనా చెప్పడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఇదంతా మా విజన్ ఆఫ్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారండి, చైర్మన్ జిఎస్ఎల్ ఎడ్యుకేషనల్ సొసైటీ. ఆయన ఒక లాప్రోస్కోపిక్ సర్జన్,
చాలా ఎన్ఎంసి మెంబర్ గా కూడా ఉన్నారు, ఇంతకుముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి మెంబర్ గా కూడా ఉన్నారు. సో ఆయనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా అవగాహన ఉంది కాబట్టి ఏదన్నా రెగ్యులేటరీ బాడీ ప్రకారంగానే వెళ్తున్నాము. షాజహాన్ గారు ఇంటర్నేషనల్ బాడీ. Good morning, dear guests and mass media and social media. Thank you for us for opportunity in creating this platform. First of all, I would like a great express for my sensitive partners from the India, GCL University and Neo Institute of Collaboration. I want to start my brief information about our university. Our university, first private university in Uzbekistan. We started our activity only 8 years ago. And they will be following that course, curriculum, everything. ఏదైతే జిఎస్ఎల్ ఇచ్చిందో వాళ్ళే ఫాలో అవుతారు అది. సో అలా మనం ఎన్ఎంసి రూల్స్ ప్రకారం మనం మన స్టూడెంట్స్ ని అక్కడ చదువుతున్న వాళ్ళకి ఇదే కోర్సు వాళ్ళ సబ్జెక్టు చూపించండి అని ఎప్పుడు ఎవరన్నా ఇన్స్పెక్షన్కి వెళ్ళినా ఏమేమి టాపిక్స్ చెప్తున్నారమ్మా, ఎలా చెప్తున్నారన్నా ఇవే ఉంటాయి. సేమ్ అలానే చేస్తున్నాం. సో దట్ వాళ్ళు వేరు చదువుకొని ఇక్కడికి వచ్చి వేరు లేకుండా. ఇది చేయడానికి యాక్చువల్ గా ద మోస్ట్ ఎలిజిబుల్ పీపుల్ ఆర్ బాగా అర్హత పొందిన వాళ్ళు ఎవరు అంటే ఒక ఎన్ఎంసి ద్వారా ఒక అప్రూవ్ అయిన ఎన్ఎంసి ద్వారా అక్రిడేట్ అయిన ఒక ఇండియన్ మెడికల్ యూనివర్సిటీ అయితేనే అలా చేయగలదు. సో జిఎస్ఎల్ ఈజ్ అన్ ఎన్ఎంసి అప్రూవ్డ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్. సో వారికి ఇంకా బాగా తెలుస్తుంది కాబట్టి ఇక్కడ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి ఇవన్నీ. సో దే ఆర్ ద మోస్ట్ ఎలిజిబుల్. నెక్స్ట్ మీరు అనేది నీట్ గా ఎఫ్ఎంజీ రెండు రకాలు. నెక్స్ట్ ఎఫ్ఎంజీ అంటే వాళ్ళ కోసం మేము ఒక ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నాం సార్. ఇది సాఫ్ట్వేర్ లాగా వాళ్ళకి ఆన్లైన్ లో క్లాసులు పెట్టి ఎగ్జామ్స్ పెట్టి ఇక్కడ మనకు కోచింగ్స్ ఉంటాయి కదా, అలా కోచింగ్ లాగా జిఎస్ఎల్ ఫ్యాకల్టీ వాళ్ళకి మొత్తం ఎఫ్ఎంజీ ట్రైనింగ్ త్రూ ఏ సాఫ్ట్వేర్ వెరీ ఫ్యూన్ దాన్ని కూడా లాంచ్ చేయబోతున్నాము. ఆ సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళు ఒక యాప్ కూడా వాళ్ళ మొబైల్స్ లోకి వస్తుంది. ఆ మొబైల్స్ లో దే కెన్ ఏ సబ్జెక్టు వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి, వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, పోయినసారి ఎగ్జామ్ కి ఈ ఎగ్జామ్ కి ఎంత తేడా వచ్చింది వాళ్ళన్నీ చూసుకోవచ్చు. చూసుకొని వాళ్ళకి లెక్చర్ క్లాసెస్ ఉంటాయి, అన్ని ఉంటాయి, ఆన్లైన్ లో జరుగుతాయి. సో అలా వాళ్ళని ఎప్పుడు కాంటాక్ట్ టచ్ లో ఉంచుకొని ఏదో ఒక నెల 2 నెలలు చూసి పంపించేసామని కాకుండా రెగ్యులర్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి ఎక్స్పెన్సెస్ అంతా ఎంత అవుతుంది? ఒక స్టూడెంట్ కి దాదాపు ఒక 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు అవుతుందండి సంవత్సరంలో. అంటే మొత్తం ఆల్ ఓవర్ 6 years ఒక 30 lakh rupees to 30 maybe 35 lakh rupees డిపెండింగ్ అపాన్ ద స్టూడెంట్ ప్రిఫరెన్స్. ఆయన సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో ఉండాలంటే ఒకలాగా, బట్ ఓన్లీ ఖర్చు చూసుకుంటే దగ్గర 20 to 25 లోపలనే అయ్యేటట్టు ఉంటుందండి. స్కాలర్షిప్స్ కూడా ఖచ్చితంగా ఆన్ మెరిట్ బేసిస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, బోత్ జిఎస్ఎల్ సైడ్ నుంచి కిమియో సైడ్ నుంచి. దీని గురించి కిమియో యూనివర్సిటీ యొక్క రెక్టర్ కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. Okay, Mr. Thank you for question. All time we present to our information a little bit. I lose the information. Every year, our university taking opportunity for our students, starting with first course, as a scholarship program providing for our committee. It's depending on the portions of the tuition fee. It's 25%, 50%, 75%, and charge was free for the tuition free. What we criteria of the getting a scholarship? First of all is the knowledge. That students, if getting some kind of the big, for example, score from our examination, that starting with the 10 top students, it's getting the scholarship 100%. It's free for all the scholarship. And second one, 10%, and second level is 75%. Third one is 50%, and last is 25%. It's depending on all the results of our some kind of examination.
And if some kind of international student participated in the international conference for the publishing some kind of the high-ranking journals, we all call Q1 and Q2, quarter 1 and quarter 2, we all time providing them some kind of the scholarship program them too. That's all. Thank you. నమస్తే అండి, నా పేరు డాక్టర్ గోవింద్ రాజ్ కుమార్, సిఇఓ జిఎస్ఎల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మెడికల్ కాలేజ్ ఇంటర్నేషనల్ అకాడమిక్ అఫైర్స్. ఈరోజు ఈ యొక్క మెయిన్ ఉద్దేశం, ఈ ప్రెస్కి మీడియాకి ఒక ఉద్దేశం ఏంటంటే, కిమ్యోన్ యూనివర్సిటీ అని ఉజ్బెకిస్తాన్లో ఒక లార్జెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీతో మనం కొలాబరేట్ అయ్యటం, నియో, జిఎస్ఎల్ అండ్ కిమ్యో ద్వారా ఒక న్యూ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. ఈ ప్రోగ్రాము ఎన్ఎంసి నార్మ్స్ ప్రకారం మెడికల్ ఎంబీబీఎస్ ఈక్వలెంట్ గా ఒక కోర్సు, ఎంబీబీఎస్ కోర్సు ఈ కిమ్యోన్ యూనివర్సిటీలో స్టార్ట్ చేస్తాం. 2021 తర్వాత ఎన్ఎంసి ఎన్నో రూల్స్ రెగ్యులేషన్స్ మార్చింది. దాని ప్రకారం ఏంటంటే కోర్స్ కూడా 5.5 సంవత్సరాలు ఉండాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనం ఏం కరికులం ఫాలో అవుతున్నామో అదే కరికులం వేరే దేశాల్లో కూడా ఫాలో అవ్వాలి. ఇంటర్న్షిప్ ఉండాలి, రొటేటరీ ఇంటర్న్షిప్ ఉండాలి. ఇవన్నీ లేకుండా ఉంటే గనక వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఎఫ్ఎంజీ రాయడానికి ఎలిజిబుల్ కాదు. సో ఈ ఉద్దేశాన్ని పెట్టుకొని ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎఫ్ఎంజీ అన్నీ కూడా క్లియర్ అయ్యేటట్టు ఎన్ఎంసి నార్మ్స్ ప్రకారం చేస్తున్నాం. సో ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ అన్నమాట. సో ఎఫ్ఎంజీ కూడా ట్రైనింగ్ కోసం ఒక యాప్ క్రియేట్ చేసి ఆ యాప్ ద్వారా ట్రైనింగ్ అయ్యి ఇస్తున్నాం. దీనికి కిమ్యో యూనివర్సిటీ నుంచి వాళ్ళ రెక్టరు ప్లస్ వాళ్ళ ఇంటర్నేషనల్ అకాడమిక్ అఫైర్స్ వాళ్ళు వచ్చారు. సో పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ యూనివర్సిటీలో పడితే ఆ యూనివర్సిటీలో జాయిన్ అవ్వేటప్పుడు మొదట వాళ్ళని అడగండి, ఇది ఎన్ఎంసి నార్మ్స్ ప్రకారం ఉందా, కోర్స్ అదే ఉందా, ఇంటర్న్షిప్ ఉందా. ఎఫ్ఎంజీ ప్లస్ వాళ్ళు నీట్ క్వాలిఫై అయితేనే ఇప్పుడు ఫారెన్ లో చదవచ్చు. నీట్ క్వాలిఫై కాకుండా ఏ కన్సల్టెన్సీ వాళ్ళైనా మీ పిల్లల్ని జాయిన్ చేసేస్తాం ఏది అనుకుంటే జాయిన్ అవ్వచ్చు, కానీ తిరిగి ఇండియాకి రావడానికి లేదు. వాళ్ళు అక్కడే ఆ దేశాల్లోనే ఎక్కడైనా చేసుకోవాలి, కానీ ఇండియాకి వచ్చి డాక్టర్ గా ఉండడానికి లేదు. సో నీట్ క్వాలిఫై అవ్వటం అనేది వెరీ వెరీ ఎసెన్షియల్ 2021 తర్వాత. సో ఇవన్నీ ఉద్దేశం పెట్టుకొని ఒక కోర్స్ చేశాము. ఈ కోర్సులో ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి, వీళ్ళకి చాలా ఎవరైతే అంబిషన్స్, మా అమ్మాయి కొంచెం డాక్టర్ అవ్వాలనే కోరిక ఉన్న వాళ్ళు, మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఇండియన్ కరికులంతో రావాలనుకున్న వాళ్ళకి ఒక 20 lakhs ఏమో ఫీజు అవుతుంది, ఒక 10 lakhs ఏమో మిగతా అకామిడేషన్, స్టే అంత అవుతుంది. సో 30 లక్షల లోపల 30 వాళ్ళ ఫ్లైట్ ఛార్జీలు అన్ని వేసుకున్నా కానీ 35 లోపలే వాళ్ళది మొత్తం అయిపోయి ఇండియాకి తిరిగి వచ్చేస్తారు డాక్టర్స్ కింద. అది ఇన్స్టాల్మెంట్, అంటే ఒకేసారి కట్టడం కాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇయర్లీ పేమెంట్ ఈజీగా ఉంటాయి కదా, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కట్టుకుంటే వెళ్ళటం వల్ల. సో దేవులకి అన్ని రకాలుగా ఎకనామికల్ గా కరెక్ట్ గా ఉంటుంది, అకాడమిక్ గా బాగుంటుంది, ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్, తిరిగి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ ట్రైనింగ్ అన్నీ ఉంటాయి. కాబట్టి దిస్ ఈస్ అ యూనిక్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనం చేస్తాం.